విచిత్రవాణీ విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదయుగే మమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి స్త్రీలందరికీ కూడా ఒక చిన్న సూచన, చిన్న మనవి, ప్రార్థన. ఒకప్పుడు ఆడవాళ్ళకి పెట్టిన నియమాలు కానీ ఆచారాలు కానీ అవి చాదస్తాలుగా స్త్రీలందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా చెప్తుంటారు. అలా ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గులు ఉన్నమాట నిజమే. కానీ మన ఆచారాలలో అలాంటి పనిగట్టుకుని ఇబ్బంది పెట్టమని ఎక్కడా లేదు. స్త్రీలకు అద్భుతమైన గౌరవమే ఇచ్చారు. ఆ శ్లోకాలు కూడా మనం తప్పర్థం చేసుకుంటాం. మాఘమాసానికి సంబంధించి ఆ రచనలు వస్తాయి. ఉదాహరణకి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఒకటి ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకం వినగానే ఆడవాళ్ళంతా కారాలు మిరియాలు నూరేసి ఆ గ్రంథం ఎక్కడుందో తగలబెట్టండి అంటారు. ఏమిటది? మనుస్మృతి. దాంట్లో ఏముంది? పిత రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే రక్షంతి వార్ధకే పుత్రాణం న స్త్రీ స్వాతంత్రం అర్హతి. మీరు చివరి వాక్యమే పట్టుకుని నా స్త్రీ స్వాతంత్రము, ఆమెకి స్వతంత్రత లేదు అన్నదే పట్టుకుని కారాలు మిరియాలు నూరుతారు. సంస్కృతం చదువుకున్నారమ్మా. ఎక్కడైనా ఒక శ్లోకంలో ఒక పదము పునరుక్తి చేసి మళ్ళీ ఆ పదం పునరుక్తి కాకుండా ఇంకో పదం వాడారంటే వ్యాకరణ శాస్త్రంలో వేరే అర్థం ఉంటుంది. ఇది ఋగ్వేదమే చెప్పింది. రక్షతి అంటే రక్షిస్తాడు అనే అర్థం చెప్తారు అందరూను. కాదు, రక్షించి తీరాలి, ఇది అర్థం. అక్కడ వేదంలో ఒక వాక్యం ఉంది, తీర్థే స్నాతి. తీర్థంలో స్నానం చేస్తాడు కాదు, తీర్థములో స్నానము చేసి తీరాలి. ఇక్కడ బాధ్యత మగవాళ్ళకే చెప్పారు. ఆమె బాల్యంలో ఉండగా, కౌమారంలో ఉండగా తండ్రిగా ఉన్న పెద్ద మనిషి రక్షించి తీరాలి. రక్షిస్తాడు కాదు, నియమం. పిత రక్షతి, భర్త రక్షతి. వివాహం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రక్షణ బాధ్యత భర్తకి మాత్రమే.